హాయ్ వ్యూయర్స్, మహాలక్ష్మి పథకము ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గెలవగానే ఒక 6 గ్యారంటీల గురించి తీసుకొచ్చామని చెప్పారు కదా. అందులో ఒకటి మహాలక్ష్మి పథకము. ఇది మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. సో ఈ యొక్క వీడియోలో ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరము, ఎలా మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్న విషయాన్ని మాట్లాడబోతున్నాము. అయితే ఎవరు అర్హులు అన్న విషయాన్ని గురించి మాట్లాడుకొస్తే, ఈ పథకానికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మటుకు కంపల్సరీ తెలంగాణలో నివసిస్తున్న వాళ్ళే ఉండాలి. అంటే వలస రూపకంగా వేరే రాష్ట్రాల నుంచి మన తెలంగాణ రాష్ట్రంకి వచ్చి ఉన్న వాళ్ళు మాత్రము అర్హులు కాదు. నెక్స్ట్ విషయానికి వస్తే, రేషన్ కార్డులో ఉన్న మహిళలలో ఎవరైతే ఇంటికి యజమానిగా గుర్తించబడతారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క పథకానికి వర్తింపబడతారు, అంటే దరఖాస్తు చేసుకోగలుగుతారు. అయితే ఈ ఎవరు అర్హులన్న విషయాన్ని మేము ఇంత కన్ఫామ్గా ఎలా చెప్పబోతున్నానంటే, చాలామంది వేరే యూట్యూబ్ ఛానళ్ళల్లో వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, కానీ అది దాదాపుగా ఫేక్ ఇన్ఫర్మేషన్ రూపకంగానే ఉంది. వాళ్ళు తెలిసి తెలియక చెప్పుతున్నారు. కానీ మన ఛానల్లో మటుకు నేను ఏదైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో ఇది దాదాపు 99% నిజంగానే ఉంటుంది. ఎందుకనంటే కర్ణాటకలో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొన్ని పథకాలు వర్తింపజేస్తుంది. అందులో ఒకటి ఆర్టీసీ బస్సు మహిళలకు ఫ్రీ. అలాగనే అక్కడ వాళ్ళు గృహలక్ష్మి అనే పథకం ఇచ్చారు, 2000 రూపాయలు. అక్కడ ఏదైతే గృహలక్ష్మి ఉందో ఇక్కడ మన తెలంగాణలో మహాలక్ష్మి రూపకంగా ఇవ్వబోతున్నారు. సో అక్కడైతే ఏవైతే వాళ్ళు ఎలిజిబిలిటీ కండిషన్స్ పెట్టుకున్నారో ఇక్కడ కూడా అవే కండిషన్స్ ఉండబోతున్నాయి. అందులో ఒకటి ఇంతకుముందు మాట్లాడినట్టు ఏదైతే తెలంగాణ వాసి అయి ఉండాలి. నెక్స్ట్ రేషన్ కార్డులో ఉన్న మహిళలో ఇంటికి పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు. నెక్స్ట్ మూడవ విషయాన్ని గురించి మాట్లాడుకొస్తే, ఒక కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయబోతున్నారన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి, ఈ యొక్క కుటుంబ ఆదాయము 2 లక్షలకు మించకుండా ఉండేలాగా ఉన్నవాళ్ళు మాత్రమే, ఈ యొక్క మహిళల కుటుంబం వాళ్ళు మాత్రమే ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. అయితే మరి ఎవరు అనర్హులు అనే విషయానికి వస్తే, ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. మీరు చాలామందికి అర్హుల కంటే అనర్హుల గురించే చాలామందికి డౌట్స్ ఎక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ ఎవరు అనర్హుల విషయానికి వస్తే, ఏ ఒక్క మహిళ అయితే ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోబోతున్నారో, దరఖాస్తు చేసుకోబోతున్నారో ఆ యొక్క మహిళ ఇన్కమ్ ట్యాక్స్ అంటే మన కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పన్ను కట్టే వాళ్ళు అయి ఉండకూడదు. అంటే కొంతమంది నెలకి 30-40 వేల జీతం సంపాదిస్తూ వాళ్ళు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే 6 లక్షలు 7 లక్షలు పెట్టారో ఆ స్లాబ్ దాటి ఉన్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు కదా. అలా ఎవరైతే ఇండైరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ 2 లక్షల కంటే ఎక్కువ దాటి ఉంటుంది, వాళ్ళు అర్హులు కాదు. అంటే పన్ను కట్టే ఏ ఒక్క మహిళ రేషన్ కార్డు ఉన్నా కానీ ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ కాదు, అంటే అనర్హురాలు. నెక్స్ట్ వచ్చి ఇంకొక విషయం ఏంటంటే, మహిళనే కాదుకున్నా వాళ్ళ యొక్క భర్త కానీ, అంటే ఎవరైతే మహిళ అప్లై చేయబోతున్న వాళ్ళ భర్త కూడా ఆదాయ పన్ను లేదనుకుంటే జిఎస్టీ కానీ ఇలాంటివి, ఆదాయ పన్ను కానీ జిఎస్టీ రిటర్న్లు కానీ ఇలాంటివి ఆ కుటుంబంలో ఉండే అప్లై చేసే ఒక మహిళ యొక్క భర్త కట్టకుండా ఉండాలి. అంటే భర్త కూడా ఆదాయ పన్ను కట్టకుండా ఉండాలి. అప్పుడే ఆ యొక్క మహిళ అన్నది అప్లై చేసానికి అనర్హురాలు. నెక్స్ట్ విషయానికి వస్తే, ఎవరైతే దరఖాస్తు చేసుకోబోతున్నారో వాళ్ళు రాష్ట్ర లేదా కేంద్ర రూపకంగా ఏదైనా పథకాలు స్కీమ్స్ ఉంటాయి కదా, ఆ స్కీమ్స్ ఏవైనా కూడా వాళ్ళకు వస్తువు ఉంటే మాత్రము, అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంతకు ముందు ఇప్పటి వరకు ఏదైనా పథకాలు ఉంటే వాటిని కూడా తీసుకున్న వాళ్ళు మాత్రము తీసుకుంటుంటారు కదా, వాళ్ళు మాత్రము ఈ యొక్క పథకానికి ఏదైతే మనం మాట్లాడుకుంటున్న మహాలక్ష్మి పథకానికి ఎలిజిబుల్ కాదు, అనర్హులు. నెక్స్ట్ వచ్చేసి, రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా పెన్షన్ వచ్చే వాళ్ళు కూడా అనర్హులు. అంటే ఇప్పుడు ఏదైతే మన తెలంగాణలో ఆసరా పెన్షన్ రూపకంగా లేదనుకుంటే దివ్యాంగులకు రూపకంగా ఇట్లా కొన్ని పెన్షన్స్ ఉన్నాయి కదా, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్స్ కొన్ని ఉన్నాయి, లోకల్గా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్స్ ఉన్నాయి. ఇలా ఎవరైతే
పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క అంటే ఎవరైతే మహిళ అప్లై చేసుకోబోతున్నారో వాళ్ళకు ఒకవేళ పెన్షన్ వస్తుంటే మాత్రం వాళ్ళు మాత్రము అనర్హులుగానే చెప్పుకోవచ్చు. మరి చాలా ముఖ్యమైన విషయం ఏంటిదంటే మరి ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకోవాలంటే మన దగ్గర ఉండవలసిన అప్లికేషన్ పెట్టుకోవడానికి ముందు మన దగ్గర పక్కకు పెట్టుకొని ఉండాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఏంటి అంటే ఒకటి ఆధార్ కార్డు అన్నది మనకు ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ లాగా పనికొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు చెప్పాల్సిన అవసరం లేదు, రేషన్ కార్డు లేకుండా మనకు మన తెలంగాణలో ఎలాంటి పనులు జరగవు. సో అయితే ఇంతమందికి ఇప్పటికీ కొంతమందికి రేషన్ కార్డు లేవు కదా, మరి వాటి పరిస్థితి ఏంటంటే సో నా ఉద్దేశంలో రేషన్ కార్డు ముఖ్యమైనది కాబట్టి ముందు రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఇస్తారేమో అని అనుకుంటున్నాను. సో దానికి సంబంధించిన ఏమైనా గైడ్ లైన్స్ కనుక వస్తే మనకు కంపల్సరీ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. తర్వాత అర్హత రేషన్ కార్డ్ ఎందుకు అంటే అర్హత నివాస రుజువుగా అంటే వాళ్ళ యొక్క తెలంగాణ వాసులైనా ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏందన్నది రేషన్ కార్డులో ఉంటుంది. నెక్స్ట్ చిరునామా రుజువు అంటే వాళ్ళ యొక్క అడ్రస్ ప్రూఫ్ కోసము గ్యాస్ బిల్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా దగ్గర పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నివాస ధృవీకరణ పత్రము, సో మనం తెలంగాణలో ఉంటున్నామని చెప్పడానికి ఇంకొక ప్రూఫ్. నెక్స్ట్ బ్యాంక్ ఖాతా వివరాలు, ఇది చాలా ముఖ్యమైనది. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నది మీ దగ్గర బ్యాంక్ పాస్బుక్ ఒక జిరాక్స్ కాపీ లేకుండా ఒరిజినల్ కాపీ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే మీ బ్యాంకు అకౌంట్ నెంబరు, మీ ఐఎఫ్ఎస్సి నెంబరు, ఇవన్నీ డీటెయిల్స్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా మీరు మీ దగ్గర ఉంచుకొని ఉండాలి. ఆ నెంబర్ అన్నది కంపల్సరీ రన్నింగ్లో వర్కింగ్లో ఉండేలాగా ఉంచుకోవాలి. ఎందుకంటే దానికే మనకు మెసేజ్ రావడం కానీ లేదనుకో అప్డేట్స్ రావడం కానీ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మరి ఎలా అప్లై చేసుకోవచ్చు అని అంటే ఆన్లైన్లో మనకి ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ఎలాంటి సైట్ అన్నది ఓపెన్ కాలేదు. పక్కా దీనికి సంబంధించిన ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తుంది. కర్ణాటక ప్రభుత్వము ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఇచ్చింది. ఆ వెబ్సైట్లో వాళ్ళు అప్లికేషన్స్ని అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో ఏదైతే ఇప్పటివరకు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అవసరం అని చెప్పానో అవన్నీ మీ పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది అప్లికేషన్ ఫిల్ చేయడానికంటే ముందు. సో ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఒకవేళ మేము ఆన్లైన్లో చేసుకోలేము, ఆఫ్లైన్లో చేసుకోవచ్చా మరి అవకాశం ఉందా అంటే ఆఫ్లైన్లో కూడా చేసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని మనము చక్కగా వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మనము అప్లికేషన్ అన్నది పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన తెలంగాణలో 6 గ్యారంటీలో ఒకటైన మహాలక్ష్మి అన్న పథకం కోసము ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, వాళ్ళకు ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరము, ఎలా అప్లై చేసుకోవచ్చు అన్న దాని గురించి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఒకవేళ మన ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.